హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాళ అయితే సండే వ్లాగ్తో వచ్చేసానండి. సో ఇంకా అదిగోండి అప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు అనమాట. మా పిల్లలేమో ఇంకా అప్పుడే లేచేసి ఇంకా బ్రష్ అట్లా చేస్తూ ఉన్నారు. సో ఇంకా నేనైతే ఇంకా లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా కిచెన్ అదంతా కూడా ఒకసారి క్లీన్ చేసుకున్నాను. ఈ ఎండాకాలం అన్నాళ్ళు నిజంగా 8 వరకు కొంచెం పొద్దున్నే చల్లగా ఉంటుంది. మాకైతే బాగుంటుందండి, చల్లటి గాలి వస్తుంది. ఇంకా కొంచెం చుట్టూరు చెట్లు కూడా ఉన్నాయి కదా, మాకైతే బాగుంటుంది అనమాట. అది కూడా ఒక 8 వరకు అట్లయితే బాగుంటుంది ఈ ఎండాకాలం అన్నాళ్ళు. ఇంకా అక్కడ నుంచి ఎండ అయితే ఇక చుక్కలు చూపిస్తుంది అనమాట. సో ఇంకా అట్లా మా పిల్లలకి బ్రష్ చేయించేసి ఇంకా నేనైతే కిచెన్లోకి వచ్చానండి. వచ్చేసి ఫస్ట్ అయితే యాజ్ యూజువల్గా గ్రీన్ టీ పెట్టేస్తున్నాను. ఇంకా ఇటు పక్కన వచ్చేసి ఒక 4 ఎగ్స్ కూడా బాయిల్ చేస్తున్నాను అనమాట. ఎగ్స్ ఎందుకు అంటే ఇవాళ సండే కదా, కొంచెం స్పెషల్గా ఉండాలి. అందుకని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చపాతీలోకి ఎగ్ కీమా కర్రీ అయితే చేస్తున్నానండి. అలాగే ఇంకా లంచ్లోకి వచ్చేసి చికెన్ 65 బిర్యానీ అయితే చేస్తున్నాను. ఇది టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. ఏంద్రా నానా బొమ్మ ఏందే ఏందే బొమ్మ ఏంది? అవి టీవీలో పెట్టకపో. పిండి కలిపి వస్తా. పిండి కలిపితే పని అయిపోయింది. పిండి తినకూడదు పచ్చిపిండి. ఇంకా మధ్యలో మాకు పాలు పోసే అక్క అయితే వచ్చిందనమాట. సో ఇంక అట్లా పాలు తీసుకొచ్చేసి ఒక బౌల్లో అయితే పోస్తూ ఉన్నాను. ఇంక మా సన్నగాడు అయితే అట్లా సతాయిస్తూ ఉంటాడండి. ఇంట్లో ఎవ్వరు లేరు అనుకోండి, ఇక నా చుట్టూనే తిరుగుతూ ఉంటాడు అనమాట. ఇంక ఈ ప్రస్తుతానికి ఎవరు లేరు. మా అత్తయ్య ఏమో కూరగాయలు వెళ్ళడానికి వెళ్ళారు. ఆ టైంలో అప్పుడే వచ్చారనమాట. ఇంకా మా వారేమో రాలేదు, మావయ్య ఏమో ఇవాళ పొద్దున్నే వెళ్ళిపోయారు. ఇంకా నేను ఒక్కదాన్నే కదా, ఇంకా నా చుట్టూరు అట్లా తిరుగుతా నన్ను సతాయిస్తూ ఉంటున్నాడు అనమాట. సో అది ఇంకా అక్కడైతే గోధుమ పిండి కలిపేసుకొని పక్కన పెట్టేశానండి. ఇంకా ఆ లోపు మా వారు కూడా వచ్చారు. వచ్చేటప్పుడు చికెన్ అలాగే ఇంకా కొత్తిమీర తీసుకురమ్మంటే చూసారు కదా, 20 రూపాయలు కట్ట కూడా తీసుకొచ్చారనమాట. 10 రూపాయలు తీసుకురమ్మంటే 20 రూపాయలు తీసుకొస్తారు. తక్కువ చెప్పిన రోజేమో ఎక్కువ తీసుకొస్తారు, ఎక్కువ చెప్పిన రోజేమో తక్కువ తీసుకొస్తారు. ఏ రోజు కూడా చెప్పినట్లు కరెక్ట్గా తీసుకురారనమాట. సర్లే మనకు మాత్రం అది ఎందుకు వేస్ట్ అవుతుందిలే కానీ ఇంకా దాన్ని అయితే ఒక కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఇప్పుడైతే ఏం కట్ చేయట్లేదు. ఇంకా గ్రీన్ టీ కూడా కలిపేసేసి ఇంక ఇస్తే ఇదిగోండి వీళ్ళు అయితేనేమో రౌండ్కి వెళ్తున్నారు అనమాట. మా వారికి ఏదో పని ఉందంట. సో ఇంక అందుకని చెప్పేసి మా చిన్నోడేమో బాగా గోల్ చేస్తున్నాడు. నేనేమో ఇంకా నేను మళ్ళీ పెట్టను, తాగితే తాగేళ్ళండి, లేదంటే కలిపి ఆడబెడతాను, వచ్చినాక తాగండి అని చెప్పేశాను. ఇంకా వాళ్ళేమో వచ్చినాక తాగుతాంలే అని ఇంకా రౌండ్కి వెళ్ళిపోయారు. ఇంకా నేనేమో మా పిల్లలకి ఏవో బొమ్మలు పెడితే ఇంకా బొమ్మలు చూసుకుంటా ఇక్కడ గ్రీన్ టీ అయితే తాగేస్తూ ఉన్నాను. వాళ్ళు కూడా తాగేసారు అనుకోండి, ఒక పని అయిపోద్ది. ఎందుకంటే ఇప్పుడు నేను పెడతాను, పెట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎక్కడికో వెళ్తారు, అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి నేను ఏదో పనిలో ఉన్నప్పుడు వచ్చి అడుగుతారు. నాకేమో అప్పుడు చిరాకు వస్తుంది అనమాట. అందుకని చెప్పేసి ఫస్ట్ మీరు తాగి ఇంకా ఎక్కడికన్నా వెళ్ళండి, ఇంకా నేను అసలు మిమ్మల్ని కదిలించిన అని చెప్పేసి చెప్తాను. కానీ ఇంకా మా చిన్నోడు బాగా గోల్ చేస్తున్నాడు అని చెప్పేసి ఇంకా అట్లాగైతే వెళ్ళారనమాట. ఇంకా నేను కూడా తాగేసానండి. ఇంకా కిచెన్లోకి వచ్చేసి ఇంకా చెప్పాను కదా ఎగ్కి మా కర్రీ అయితే చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఒక 2 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 ఇలాచీ వేసాను. ఆ తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ని చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఆనియన్ పీసెస్ కూడా వేసుకున్నాను. అందులోనే 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే టేస్ట్కి సరిపడా
సాల్ట్ వేసేసి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇంకా ప్యారలల్గా ఇదిగోండి నేను చపాతీలు కూడా కాల్చుకుంటూ ఉన్నాను. చపాతీలు కాల్చిన వెంటనే హాట్ బాక్స్ ఉంటే హాట్ బాక్స్లో, లేదంటే ఏదైనా నార్మల్గా ప్లేట్లో వేసేసి పైన ఇంకొక ప్లేట్తో కవర్ చేసామనుకోండి, మనకి ఎయిర్ వెళ్ళకుండా ఉంటుంది కదా, మనం ఎప్పుడు తిన్నా సరే ఇంకా మెత్తగానే ఉంటాయి అన్నమాట. సాఫ్ట్గా చాలా బాగుంటాయి. మనం పైన ఏమి ప్లేట్ పెట్టలేదు అనుకోండి, అంటే లిడ్తో కవర్ చేయలేదు అనుకోండి, గట్టిగా అయిపోతాయి అన్నమాట గాలి తగిలి. అందుకని ఒక ప్లేట్లో వేసేసి పైన ఇంకొక ప్లేట్తో కవర్ చేసామంటే మనం ఎప్పుడు తిన్నా కూడా అంతే సాఫ్ట్గా ఉంటాయి. ఇంక ఇక్కడ ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఆ పచ్చివాసన పోయిన తర్వాత ఒక 2 టొమాటోస్ని ఇట్లా ప్యూరీ లాగా ప్రిపేర్ చేసుకొని వేసుకున్నాను. ఆ టొమాటో ప్యూరీలో ఏం చేశానంటే ఒక చిన్నది బీట్రూట్ ముక్క అయితే వేసానండి. ఎందుకంటే కొంచెం కర్రీ కలర్ బాగుంటుందని చెప్పేసి ఒక చిన్న బీట్రూట్ ముక్క కూడా వేసుకున్నాను. కర్రీ టేస్ట్ కూడా బాగుంటుంది బీట్రూట్ వేయడం వల్ల. కలర్ కోసమే వేసాను, మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. ఇంకా తర్వాత స్పైసెస్ టేస్ట్కి సరిపడా కారము, అలాగే ఇంకా ఒక 1 స్పూన్ వరకు ధనియా పౌడరు, ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలా, ఒక పావు టీ స్పూన్ వరకు జీరా పౌడర్ అయితే వేసేసి ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకున్నాను నేను. అంటే ఒక 1/2 గ్లాస్ వరకు అట్లా వాటర్ వేసాను. వేసేసి ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా కుక్ చేసుకొని, ఇంకా తర్వాత ఇందాక బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఇదిగోండి ఇట్లా గ్రేటర్తో ఇట్లా గ్రేట్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఎగ్స్ను కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసుకొని, ఇక్కడ నేను కొంచెమే వాటర్ వేసాను, మీకు కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చండి, అంటే కొంచెం గ్రేవీ లాగా వచ్చేటట్లు కూడా వేసుకోవచ్చు, బట్ నేనైతే కొంచెమే వేసాను అనమాట. సో ఇంకా ఫైనల్గా ఒక 1 స్పూన్ వరకు బటరు, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకున్నామంటే మన ఎగ్ కీమా కర్రీ రెడీ అండి. ఇది చపాతీస్లోకి, నాన్స్లోకి, పుల్కాస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు చేసే కర్రీలు కాకుండా అప్పుడప్పుడు కొంచెం కొత్తగా ట్రై చేశారనుకోండి, ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా తింటారనమాట. సో సండేనే కదా, అందరు ఇంట్లో ఉంటారు, సో వాళ్ళకంటూ కొంచెం వెరైటీగా చేస్తే మనకు కూడా అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. సో అది ఇక్కడైతే ఇంకా మా పిల్లలకి ఒక పక్క చపాతీలు కాలుస్తూనే ఉన్నాను, కర్రీ అయితే అయిపోయింది. ఇంకా మా పిల్లలకి అలాగే ఇంకా మా వారికి అయితే పెడుతున్నాను అనమాట. ఇంకా మా పిల్లలైతే ఏం గోల్ చేయట్లేదులేండి, వాళ్ళకి టీవీ పెట్టేశాను, వాళ్ళైతే టీవీ చూసుకుంటున్నారు. ఇంకా మా వారైతే ఒకసారి బ్రేక్ఫాస్ట్ అయ్యిందా అని చెప్పేసి అడుగుతున్నారు. నాకేంటంటే చక్కగా అన్నీ కూడా కాల్ చేసి వాళ్ళతో పాటు కూర్చొని తినడం అంటే ఇష్టం అండి. కానీ ఇంకా వాళ్ళకేమో ఆకలేస్తుంది కదా, మనకి వేస్తుంది కానీ తప్పదు కదా మనకైతే. సో ఇంకా అట్లా నేనైతే ఇవాళ మొత్తం కూడా కాల్చిన తర్వాతే వాళ్ళతో పాటు కలిసి కూర్చొని తింటున్నాను అనమాట. ఇంకా మా వాడికి చిన్న చిన్న పీసెస్ కట్ చేసి ఇస్తే ఇంకా వాడే తినేస్తాడు. మా పెద్దోడు దీనికి ఎగ్ పచ్చడి అని పేరు పెట్టాడండి. మా పిల్లలకి ఏంటంటే బాయిల్డ్ ఎగ్ లేదంటే ఎగ్ పొరుటు, ఈ రెండు చేస్తేనే ఎగ్ అనమాట. ఇంకా మనం ఎగ్తో వేరేది ఏదైనా కొంచెం డిఫరెంట్గా చేస్తే ఇంకా వాళ్ళకి అసలు అది ఎగ్గే కాదు. సో అట్లాగా ఎగ్ పీసెస్ కనిపించట్లేదు కదా, మొత్తం కూడా గ్రేట్ చేసుకున్నాం కదా, వాడు ఇంకా ఏదో అనుకుంటున్నాడు. ఏం కర్రీ మా ఇవ్వాలని అడుగుతుంటే ఎగ్ పచ్చడి అని చెప్తున్నాడు అనమాట. సో అట్లుంటుంది. వాడికి ఏంటంటే చపాతీ ఒక్కటి ఉంటే చాలండి, వాడికి చపాతీ అంటే చాలా ఇష్టము. ఇంకా సైడ్ డిష్ మనం ఏది చేసినా కూడా వాడు దాన్ని అంతగా ప్రిఫర్ చేయడం అనమాట. ఎప్పుడైనా చికెన్ చేస్తే ఆ పీసెస్ తింటాడు, పన్నీర్ చేసినప్పుడు పన్నీరు 1 కానీ 2 కానీ క్యూబ్స్ తింటాడు అంతే. ఇంకా మనం ఏ కర్రీ అయినా చేయనివ్వండి చాలా తక్కువ అనమాట, చపాతీయే తినేస్తాడు వాడు ఉట్టిగా. సో ఇంక అట్లాగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నామండి. ఇంకా తర్వాత ఒక స్టవ్ మీద టీ పెట్టేశాను, ఒక స్టవ్ మీద పాలు పెట్టేసేసి ఇంకా ఇదిగోండి బట్టలు ఆరేద్దామని చెప్పి వచ్చానమాట. ఇవాళ మా అత్తయ్య లేరండి, పనంతా కూడా నాకే పడింది, అసలు తీరికే లేదనమాట. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ తినేంత వరకు కూడా, అంటే ఆఫ్టర్నూన్ వంట అయిపోయి తినేంత వరకు కూడా అస్సలు టైం అంటూ లేదు. చాలా పని ఎక్కువ అయిపోయింది అనమాట ఇవాళ నిజంగా. మా అత్తయ్య ఉంటే కొంచెం ఈ బట్టలు ఆరేయడము, అలాగే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత గిన్నెలు వాష్ చేయడము అవన్నీ కూడా తనే చేస్తారు. సో ఇంక ఇవాళ తను లేకపోయే వరకు పని కొంచెం ఎక్కువ పడింది అనమాట నాకే. ఇంక ఇక్కడ బట్టలు ఆరేయడం అయితే అయిపోయిందండి. ఇంక అక్కడ నుంచి కిచెన్లోకి వస్తే చెప్పాను కదా, ఒక స్టవ్ మీద ఏమో టీ పెట్టాను అండ్ ఇంకొక దాని మీద ఏమో పాలు పెట్టాను అనమాట. పాలు అయితే కాగాయి. ఇంక ఇక్కడ టీలో ఏంటంటే షుగర్ వేస్తున్నాను. యాక్చువల్గా మేము బెల్లం టీ పెట్టుకుంటాం కదా, అల్లం అయితే వేసాను, ఇంకా బెల్లం అయితే కొంచెమే ఉందండి. సో ఇంకా కొంచెం పిల్లలకి వేయొచ్చులే అని చెప్పేసి ఇంకా నార్మల్గా షుగరే వేసాను. నేను డైలీ టీ పెట్టనండి, ఎందుకంటే నేను తాగట్లేదు కదా. మా ఇంట్లో వాళ్ళు ఏంటంటే మెయిన్లీ మా అత్తయ్య స్వీట్ చాలా తక్కువ తాగుతారు అనమాట. నేనేమో నార్మల్గా వేస్తాను, కొంచెం ఎక్కువైనా కూడా తను తాగరు. సో ఇంక అందుకని చెప్పేసి నేను ఎటు తాగట్లేదు కదా, వాళ్ళే పెట్టుకుంటారులే అని ఇంక నేనైతే పెట్టట్లేదు అనమాట. సో అది ఇంక ఇక్కడైతే మా వారి కోసం టీ పోసేస్తున్నాను, అలాగే ఇంకా పిల్లలకి కూడా కొంచెం బెల్లం వేసేసి ఇంక అట్లాగా పాలు అయితే ఇచ్చేసానండి. సో ఇంకా ఆ తర్వాత వాళ్ళ పనులు ఉంటాయి కదా, వాళ్ళకి ఇంకా సండే హెడ్ బాత్ చేయిస్తాను.
సో ఇంకా అట్లా వాళ్ళకి బాగా చేయించేసేసి ఇంకా మళ్ళీ తర్వాత కిచెన్లోకి వచ్చి ఇంకా లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చెప్పాను కదా చికెన్ 65 బిర్యానీ అండి. టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగుంటుంది. సో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడో ఎందుకు, మనకి ఉగాది వచ్చేస్తుంది కదా, రేపు ఉగాదే కదా. సో ఉగాదికి చాలా వరకు నాన్ వెజ్ అయితే తెచ్చుకుంటాము. సో పండగ కాబట్టి ఏదన్నా కొంచెం స్పెషల్గా ఇంట్లో వాళ్ళు చేయమని అడిగితే ఒకసారి ఇట్లా చికెన్ 65 బిర్యానీ ట్రై చేయండి అబ్బా. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట. సో ఇంకా ఇదిగోండి ఇక్కడైతే చికెన్ ఆల్రెడీ మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా ఆయిల్లో వేసి వీటిని అయితే డీప్ ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. నేను చికెన్ ఎట్లా మ్యారినేట్ చేసుకున్నానంటే, ఈ చికెన్ వచ్చేసి 1/2 kgకి కొంచెం ఎక్కువ ఉంటుందండి. సో అందులో ఏంటంటే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే కారము, ఒక 1 స్పూన్ వరకు ధనియా పౌడరు, ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలా, ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పౌడరు, అలాగే ఒక 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసి బాగా మిక్స్ చేసుకోవడమే. ఇంకా ఎక్స్ట్రా ఏమీ వేయాల్సిన అవసరం లేదు. మీకు కావాలనుకుంటే ఒక అరబద్ద నిమ్మచెక్క అయితే పిండుకోండి. సో ఇంక ఇట్లాగా లెగ్ పీసెస్కి అలాగే నార్మల్ పీసెస్కి మొత్తానికి కూడా బాగా ఉప్పు, కారం, మసాలాలు మొత్తం పట్టించాలి. నేను ఇక్కడ లెగ్ పీసెస్ కూడా తీసుకున్నానండి. మీకు కావాలనుకుంటే నార్మల్ చికెన్ కొంచెం మీడియం సైజ్ పీసెస్ అట్లా కొట్టించుకొని అయినా కూడా యూస్ చేయొచ్చు అనమాట. సో ఇంక ఇక్కడ చికెన్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. మనము ఎన్ని పీసెస్ తిన్నా కూడా మనం ఆ లెగ్ పీస్ తింటే వచ్చే సాటిస్ఫాక్షన్ వేరండి. నిజంగా అమ్మాయి లెగ్ పీస్ తిన్నానా అన్నంత అదేదో కొంచెం ఒక కొత్త సాటిస్ఫాక్షన్ వస్తుంది లెగ్ పీస్ తింటే. సో నాకైతే అట్లనే ఉంటుంది అనమాట పర్సనల్గా. సో అదే ఇంక అక్కడైతే చికెన్ మొత్తం కూడా బాగా ఫ్రై చేసుకున్నానండి. ఇంకా అదే ఆయిల్లో ఏంటంటే ఇదిగోండి పచ్చిమిర్చి, ఒక 2 పచ్చిమిర్చిని అట్లాగా కొంచెం చీలికలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. అలాగే ఇదిగోండి ఒక 4-5 రెమ్మల వరకు కరివేపాకు కూడా అట్లానే ఫ్రై చేసుకోవాలన్నమాట. సమ్మర్ కదా, ఎంత బిర్యానీ తినొద్దు అని అనుకున్నా సరే అదేంటోనండి అసలు తినకుండా ఉండలేకపోతున్నాం. నిజంగా ఎంతైనా బిర్యానీకి ఉన్న క్రేజే వేరు. నేననే కాదు, బిర్యానీ ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎంత వద్దనుకున్నా సరే అసలు తినకుండా ఉండలేము అనమాట బిర్యానీ ఇష్టమైన వాళ్ళకైతే. సో అట్లనే అనిపిస్తుంది నాకు కూడా. సమ్మర్ కదా, వద్దులే అనుకుంటాం కానీ బట్ వీకెండ్ వచ్చేసరికి బిర్యానీ పడాల్సిందే అన్నట్లు ఉంటుంది అనమాట. సో అది. సో ఇంక అక్కడైతే తర్వాత ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకుంటున్నానండి. అదే ఆయిల్లో బ్రౌన్ ఆనియన్స్. సో ఆనియన్స్ కూడా వేసేసి వాటిని కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే కుక్కర్లో ఇంకా బిర్యానీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఆ చికెన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిలే ఒక 2 గరిటెల వరకు అయితే వేసానండి. వేసేసి అందులో ఏంటంటే ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేసాను. వేసేసి ఇంకా అటు పక్కన ఏంటంటే రైస్ కుక్ చేసుకోవడానికి అని చెప్పేసి ఇంకా వాటర్ కూడా పెట్టేశాను అనమాట. ఇంక ఇదిగోండి ఇక్కడైతే ఆనియన్స్, పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. వేసుకొని ఆ పచ్చివాసన మొత్తం కూడా పోయిన తర్వాత ఒక టొమాటోని ఇదిగోండి ఇట్లా కొంచెం పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నాను. టొమాటో కూడా కొంచెం మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా వేసుకున్నాను. వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం ఫ్రై అవనిద్దాము. ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి ఇక్కడైతే ఒక 1/2 కప్ వరకు పెరుగు వేసుకుంటున్నాను. ఈ పెరుగు ప్యాకెట్ బయట షాప్ నుండి తెప్పించానులేండి. మా పెరుగు అంటే మార్నింగ్ లేచి చూసేసరికి పెరుగు మీద మూత లేదండి. మేము ఫ్రిడ్జ్లో పెట్టలేదన్నమాట, రాత్రి తోడేసాము. సో ఇంకా మార్నింగ్ లేచి చూసేసరికి పెరుగు మీద మూత లేదనమాట. మా ఇంటి దగ్గర పిల్లలు ఉన్నాయి, అప్పుడప్పుడు వచ్చి పెరుగు తినడము, పాలు తాగడం అట్లా చేస్తూ ఉంటాయి అన్నమాట. ఎందుకు వచ్చిన గొడవలే అని చెప్పేసి, అంటే పెరుగు అయితే ఏం కదిలించలేదు, నార్మల్గానే ఉంది. అయినా ఎందుకు వచ్చిన గొడవలే అని చెప్పేసి ఇంక అట్లా ఒక ప్యాకెట్ అయితే తెప్పించాను అనమాట. ఒక 1/2 కప్ వరకు పెరుగు వేసేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఇంక అందులోనే ఉప్పు అంటే టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడా కారము, ఒక 1 స్పూన్ వరకు ధనియా పౌడరు, ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలా వేసాను. నేను చాలా తక్కువ స్పైసెస్తో చేశానండి. మీరైతే మీ స్పైస్కి తగ్గట్టు చేసుకోండి. ఎందుకంటే మా పిల్లలు బిర్యానీ అంటే కొంచెం ఇష్టంగా తింటారు. సో వాళ్ళ కోసం చేస్తున్నాను కాబట్టి నేను స్పైసెస్ చాలా తక్కువ వేస్ట్ చేశాను. అండ్ సమ్మర్ కాబట్టి ఎక్కువ స్పైసెస్ వేసుకున్నా కూడా తినలేము. అందుకని కొంచెం స్పైసెస్ తక్కువ వేసుకొని చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇంకా తర్వాత స్పైసెస్ వేసాం కదా, ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇంకా తర్వాత ఫ్రై చేసుకున్న చికెన్ కూడా వేసేసి ఇంకొకసారి మిక్స్ చేసుకొని ఇంకా విజిల్ తీసేసి లిడ్ అయితే క్లోజ్ చేశానండి. మనకి ఇక్కడ రైస్ కుక్ అయ్యేంత వరకు కూడా చికెన్ అనేది కొంచెం ఫ్రై చేసుకుందాము. ఇంక ఇక్కడ వాటర్ బాగా బాయిల్ అయ్యాయి. బాయిల్ అయిన తర్వాత అందులో హోల్ బిర్యానీ స్పైసెస్, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొత్తిమీర, పుదీనా, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్,
సాల్ట్ కూడా సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈ స్టేజ్‌లోనే మనం సాల్ట్ చెక్ చేసుకోగలము. వన్స్ రైస్ వేసేసాము, ఇంకా దమ్‌కి పెట్టేసాము అంటే ఇంకా సాల్ట్ సరిపోకపోయినా కూడా అడ్జస్ట్ చేసుకోవడానికి ఉండదనమాట. అందుకని వాటర్ బాగా ఉప్పుగా ఉండాలి. సాల్ట్ సరిపోయింది అనుకున్న తర్వాతే రైస్ వేసేసి, రైస్ అనేది ఒక 60% కుక్ అవ్వాలండి. అంటే కొంచెం పలుగ్గానే ఉంటది గానీ, నలిపితే కొంచెం ఏమంటారు విరగాలనమాట అట్లుండాలి. సో, ఇంక అట్లా రైస్ కూడా కుక్ అయిన తర్వాత ఒక 60% ఇంకా ఇదిగోండి ఇక్కడ చికెన్ వేసాం కదా, ఈ చికెన్ పైన లేయర్స్ లాగా వేసుకోవాలి. కొంచెం బ్రౌన్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసేసి ఇంకా రైస్ వేసేసి, ఆ రైస్ పైన మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం కొత్తిమీర, పుదీనా అలాగే ఎల్లో ఫుడ్ కలర్ వేసాను. వేసేసి ఇంకా ఇదిగోండి మూత పెట్టేసి దమ్ చేసుకోవడానికి పైన ఒక గ్లాస్ అయితే పెడుతున్నాను అనమాట. ఆ విజిల్ ప్లేస్లో గ్లాస్ పెట్టేసేసి లో ఫ్లేమ్లో 15 మినిట్స్ పాటు దమ్ చేసుకోవాలి. ఇక్కడ బిర్యానీ అయితే దమ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా ఇదిగోండి ఇక్కడైతే గిన్నెలు చూస్తున్నారు కదా, షింక్లో ఎన్ని ఉన్నాయో. అమ్మో, ఈ ఎండ దెబ్బకి వీటిని చూస్తుంటే నాకు అసలు సగం నీరసం వచ్చేస్తుంది అనమాట. నిజంగా మా అత్తయ్య లేరని చెప్పాను కదా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసినవి కూడా వాష్ చేయలేదు. తిన్న తర్వాత ఏంటంటే అసలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన వెంటనే అసలు తిన్నట్టే ఉండట్లేదు అనమాట. ఏంటో ఊరికే నీరసం వచ్చేస్తుంది ఈ ఎండల దెబ్బకి. సో అందుకని ఇంకా మార్నింగ్ వాష్ చేయలేదు. ఇంక ఇప్పుడు కూడా వాష్ చేయలేదు అనుకోండి, ఇప్పుడు తింటాం కదా, తిన్న తర్వాత మళ్ళీ ఒక లారీడ్ అవుతాయి అనమాట. సో ఇంక ఇప్పుడైతే తప్పదు, ఇవన్నీ కూడా వాష్ చేయాలి. సో ఈ ఎండల దెబ్బకి వంటగదిలో ఇంతసేపు ఉండాలంటే చాలా కష్టంగా ఉంది నిజంగా. మాకు ఈ విండో ఉంది కానీ అస్సలు గాలి రాదబ్బా. ఇంకా మొత్తం కూడా క్లోజ్డ్గా ఉంటుంది. ఈ విండో ఒక్కటే ఉంది కానీ అటు కూడా మొత్తం క్లోజ్డ్గా ఉంటుంది, అసలు గాలే రాదనమాట. సో అది ఇంక ఈ గిన్నెలన్నీ కూడా వాష్ చేసి అప్పుడు మళ్ళీ కలుస్తాను, ఓకేనా? ఇంక ఇక్కడైతే ఇదిగోండి అబ్బా గిన్నెలు వాష్ చేసుకుంటూ ఉన్నాను. ఆల్మోస్ట్ అయిపోయాయి. ఇంక అక్కడ 15 మినిట్స్ కూడా అయ్యింది. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేశాను అనమాట. సో గిన్నెలు ఎక్కువగా ఉన్నాయని అనుకున్నప్పుడు కొంచెం పెద్ద పెద్దగా ఉన్న గిన్నెలు ఫస్ట్ వాష్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఇంకా వాష్ చేసుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. సో అది ఇంకా గిన్నెలు వాష్ చేయడం అయితే అయిపోయింది. ఇంక ఇక్కడ ఆనియన్ కీర రైతా అయితే చేస్తున్నాను. సో పెరుగులో ఏంటంటే టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే జస్ట్ ఒక పావు టీ స్పూన్ వరకు జీరా పౌడర్ వేసాను. జీరా పౌడర్ వేయడం వల్ల రైతా చాలా టేస్టీగా ఉంటుందండి. వేసేసి ఇంకా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే ఇంకా కీరా కూడా వేసాను. టొమాటో కూడా వేసుకోవచ్చు, బట్ మా పెద్దోడు తిండనమాట. ఇంక అందుకని నేను వేయలేదు. కొత్తిమీర, పుదీనా వేస్తే కూడా తిండండి, అసలు తీసేస్తాడనమాట. ఇంక అందుకని వేయలేదు. మా చిన్నోడేమో టొమాటోస్ అసలు పచ్చివే తింటాడు వాడు. మా పెద్దోడేమో కర్రీలో వచ్చినా కూడా తిండనమాట. సో ఇంకా వాళ్ళిద్దరికి ఫుడ్ తినే విషయంలో చాలా డిఫరెన్స్ అయితే ఉందండి. ఒకరికి నచ్చింది ఒకరికి నచ్చదు, ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చింది అనమాట. సో అట్లుంది. సో ఇంకా అక్కడ రైతా అయితే ప్రిపేర్ చేయడం అయిపోయింది. ఇంక ఇక్కడ ఇదిగోండి ఒక 15 మినిట్స్ పాటు దమ్ చేసుకున్నాను కదా. సో ఇంకా ఒక 20 మినిట్స్ అట్లా వదిలేస్తే మనకి రైస్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇదిగోండి చూస్తుంటే మీకు కూడా నోరు ఊరుతుంది కదా, నాకు కూడా నోరు ఊరుతుంది. నాకు వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు ఒకసారి అండ్ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఒకసారి నోరు ఊరుతుందండి. నాకు నిజంగా ఈ చికెన్ రెసిపీస్ షేర్ చేయాలంటేనే ఒక పెద్ద తలనొప్పి అనమాట. అది ఎందుకో తెలియదు కానీ నాకు చికెన్ అంటే అంత ఇష్టము, చికెన్ అన్న బిర్యానీ అన్న. సో ఇంకా ఇదిగోండి చూస్తున్నారు కదా, రైస్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. సో ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఈ ఉగాదికి తప్పకుండా ట్రై చేయండి ఈ చికెన్ 65 బిర్యానీ. ఇంకా ఇదిగోండి ఇక్కడైతే చికెన్ కర్రీ కూడా అవుతూ ఉందన్నమాట. సో కర్రీ కొంచెమే లేండి, కొంచెమే ఉంది. ఇంకా మళ్ళీ సాయంత్రం చేయడం ఎందుకులే అని చెప్పేసి ఇంక ఇప్పుడే చేశాను అనమాట. ఎవరన్నా తింటే కొంచెం బిర్యానీలో తింటారులే అని చెప్పేసి. నేను తినను, మా వారు కూడా చాలా తక్కువ, ఇంకా పిల్లలు కూడా తినరు. తింటే ఇంకా మా అత్తయ్య, మామయ్యని అనమాట. సో ఇంక అందుకని ఒకేసారి చేసేసాను. మళ్ళీ ఈవినింగ్ కొంచెం రెస్ట్ తీసుకోవచ్చులే అని చెప్పేసి సో ఇంకా అలా మా పిల్లలకి అయితే పెట్టేశానండి. ఇంకా తర్వాత ఇదిగోండి నేను మా వారు కూడా తినేస్తూ ఉన్నాము. ఇంకా మేము కూడా ఇప్పుడే తిన్నాం ఫ్రెండ్స్. ఇంకా ఇదిగోండి మా పిల్లలు అయితే నిద్రపోతున్నారు అనమాట. ఇప్పటి వరకు నిజంగా మా వారు అసలు భలైపోయారు. మా వారికి చుక్కలు చూయించారు అనమాట. ఆడి ఆడి అసలు బట్టలు లాగడం, దుప్పట్లు లాగడం. ఇంకా అదిగోండి ఆ మూలం చూడండి సంచులు, ఇంకా చెప్పులు ఇప్పుడే నేను బయటేసి వచ్చి ఇంకా నేను కూడా పడుకుందామని చూస్తున్నాను. ఇంకా మా అత్తయ్య వాళ్ళ రూమ్లో దుప్పట్లన్నీ కూడా లాగేసి వచ్చారు. నేనేమో పైన పెట్టుకున్నాను. నేనైతే వీళ్ళ గోల భరించలేక పైన పెట్టేశాను అనమాట దుప్పట్లు. ఇంకా మా అత్తయ్య వాళ్ళ రూమ్లో అన్నీ లాగేశారు. పాపం ఇప్పుడే వచ్చి మా అత్తయ్య ఇంకా వాటిలన్నిటిని కూడా మడతేసుకొని పెట్టుకున్నారు అనమాట. నేను ఇప్పుడు దాకా కిచెన్లో ఇట్లా వంట చేయడం అని ఇంకా పని చేసుకుంటూ ఉన్నాను కదా, ఇంకా వాళ్ళు అక్కడ అన్నీ లాగేశారు. ఇంక ఈలోపు మా అత్తయ్య వస్తే ఇంకా తనే సర్దుకున్నారు అనమాట. సో అట్లుంటుంది మా పిల్లలతో. ఇంక ఇప్పుడు దాకా ఆ సంచులతో అటు
దుప్పట్లతో వాటితో వీటితో ఆడుకొని అలసిపోయి ఇంక ఇప్పుడే పడుకున్నారనమాట. సో ఇంకా అది ఇంకా చాలా ప్రశాంతంగా ఉంటదబ్బా సాయంత్రం వరకు కూడా. ఇంకా సాయంత్రం 5:30కి ఆ టైంలో అయితే లెగుస్తారు. లేకపోతే 6కి 6:30కి లేచిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. సో అది ఇంకా సాయంత్రం వరకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా ఈలోపు ఏంటంటే నేను కూడా కొంచెం సేపు అట్లా పడుకొని వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవాలి. ఈ వీడియో ఎడిటింగే చేసుకోవాలన్నమాట. ఈ మధ్య నైట్ టైము చాలా ఫాస్ట్గా నిద్ర వచ్చేస్తుందండి. నైట్ టైం చేసుకోవడం అవ్వట్లేదన్నమాట. ఊరికే చేసుకున్నా సరే ఇంకా అట్లా నిద్ర వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో అందుకని డే టైం కుదిరినప్పుడు అండ్ నైట్ టైం కూడా కుదిరినప్పుడు అట్లా చేసుకుంటూ ఉన్నాను. సో అది ఇంకా ఈవినింగ్ స్నాక్ వచ్చేసి వాటర్ మిలన్ ఉంది. సమ్మర్ కదా, ఫ్రూట్స్ ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ అట్లా తీసుకుంటే చాలా మంచిది కదా. సో ఇంకా వాటర్ మిలనే కట్ చేసి ఇస్తానన్నమాట. ఇంకా మా పిల్లలు ఈవినింగ్ 5కి ఒకళ్ళు, 5:30కి ఒకళ్ళు అయితే లేచారు. సో ఇంకా ఫస్ట్ మా షన్నుగాడు లేచాడనమాట. ఇంకా ఈ వాటర్ మిలన్ కట్ చేసేసి ఇచ్చేస్తున్నాను. కొంచెమేమో ఎర్రగా ఉంది, ఇంకొంచెమేమో తెల్లగా ఉందండి. రెడ్గా ఉన్నంత పార్ట్ వరకు అయితే బాగా తీయగాను బాగుంది. ఆ వైట్ పార్ట్ ఏమో ఇంకా చూస్తున్నారు కదా, కింద వైట్ పార్ట్గా ఉంది. సో అదైతే అంత స్వీట్గా లేదనమాట. సో ఇంకా ఇదండి ఇవాళ నా వ్లాగ్ అయితే. వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో ఇంకో వ్లాగ్తో నేను మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.